Hello, welcome to the Hyderabadi Aucklander. This is your Harika and Tarun నేను ఈరోజు కలిసి లేము. తను ఆక్లాండ్లో ఉన్నారు, నేనేమో ఇండియా హాలిడే కని వచ్చాను. సో నేను ఒక్కదాన్ని వీడియో తీస్తున్నా. వీడియోకి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను మా హోమ్ టౌన్ వచ్చా, విచ్ ఇస్ వైజాగ్, విశాఖపట్నం. చాలామందికి తెలియకపోవచ్చు హైదరాబాద్ ఆక్లాండర్ ఎందుకు అంటే అది తన ఛానల్. సో తను హైదరాబాదీ, అందుకని హైదరాబాదీ ఆక్లాండర్. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను కూడా హాఫ్ హైదరాబాదీనే, బట్ నార్మల్గా అయితే నా హోమ్ టౌన్ ఇస్ విశాఖపట్నం. సో అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు ఇండియా వచ్చిన తర్వాత. అందుకని ఇక్కడ హోమ్ టూర్ చూపిద్దాం అన్నది నా కాన్సెప్ట్, అందుకని చేస్తున్నా ఈ వీడియో. ఎందుకంటే ఇల్లు చూడంగానే ఒక్కసారి ఎందుకో చూపించాలనిపించింది, అందుకని. సో ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ యువర్ హౌస్. అమ్మ చాలా నీట్గా ఏదో ఒక మినీ పార్క్ లాగా పెట్టుకుంది ఈ డ్రాయింగ్స్తో. ఇది మా చెల్లి గీసింది. షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, చాలా బాగా ఇస్తుంది డ్రాయింగ్స్. అండ్ ఫ్రీ హ్యాండ్, పెన్సిల్ స్కెచ్ అట్లా ఏం కాదు, పెట్టడమే స్కెచ్. మా ఇది పెయింట్ పెడుతుంది అండ్ షీల్ గో ఫ్రీ హ్యాండ్. సో అంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అది. మొత్తం ఇల్లంతా దాని డ్రాయింగ్సే కనిపిస్తాయి. సో పార్ట్లీ షీల్ లివ్ విత్ అస్ విత్ హర్ ఆర్ట్ అనమాట. సో యా, ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్. ఇది స్టేర్ కేస్ అండ్ దెన్ అది అమ్మ హౌస్. సో వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది బుద్ధ పీస్. సో ఇది, సో దట్స్ ఆర్ నేమ్, మై నేమ్ అండ్ Tarun's. And then here comes the house. అదిగోండి మా అమ్మ. హాయ్ చెప్పు. సో అమ్మ ఇక్కడ ఉంటుంది. చెప్పాను కదా ఇల్లంతా చెల్లి పెయింటింగ్సే కనిపిస్తాయి అని. సో ఇలా ఆపోజిట్ ఇది మా హాల్. సో హాల్లో ఆపోజిట్ ఇలా వేయించుకుంది అమ్మ. అమ్మకి పెయింటింగ్స్ అన్న, ఆ ఫోటో ఫ్రేమ్లో కనిపించే అమ్మాయి అంతా మమ్మీ చేసుకుంది. పెయింటింగ్స్ అన్న, ఏదైనా స్టిచ్చింగ్ అన్న చాలా ఇష్టం. సో ఇది హాల్, ఇలా ఉంటుంది హాల్. ఇలా పెట్టుకుంది, ఫుల్ ఫ్లవర్స్, లైటింగ్, ఫుల్ దివాళీ దీనికి చేసుకున్న లైటింగ్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. అండ్ దట్స్ ఆ టీవీ స్టాండ్. సో అది ఎంట్రన్స్ కదా, అందులోంచి వచ్చాం. అండ్ దెన్ దిస్ ఇస్ హాల్. ఓకే, అండ్ దెన్ దిస్ ఇస్ మినీ డైనింగ్ టేబుల్ అమ్మ కోసం. ఇదంతా హాల్. ఇక్కడ అసలు డైనింగ్ రావాలి, కానీ మేము అది యూస్ చేసుకోకుండా ఇక్కడ జస్ట్ షోకేస్ పీస్ లాగా పెట్టుకున్నది. ఓకే, అండ్ దెన్ దట్స్ మా డాడీ అమ్మ రూమ్. అండ్ దెన్ దిస్ ఇస్ నాది అన్నది రూమ్. సో ఫస్ట్ ఐల్ గో దిస్ వే ఆబ్వియస్లీ. సో అది డాడీ, ఇది మా రూమ్ అన్నమాట. అండ్ దట్స్ మీ. అందులో ఉండే ఫోటో ఫ్రేమ్లో కనిపించేవన్నీ నా చిన్నప్పటి నుంచి, నేను నా ప్రీకేజీ నుంచి నేను డాన్స్లో ఉన్నాను. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ అన్నీ వేసా ఆల్మోస్ట్. సో ఇది మా రూమ్, స్టోరేజ్ ఇదంతా. నా బట్టలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ పెద్ద లేవు, జస్ట్ పెళ్లి చీరలు అవి తప్ప పెద్దవి. ఓకే, అండ్ దెన్ అందులోంచి బయటికి వచ్చి ఇటు వెళ్తే అమ్మ వాళ్ళ రూమ్. సో అమ్మకి సూయింగ్ మిషన్, స్టిచ్చింగ్ అంటే చాలా, సూయింగ్ మిషన్ కాదు సారీ, స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, దాంతోనే టైంపాస్ చేస్తారు. సో దట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అమ్మాస్ లైఫ్. సో ఇది అమ్మ రూమ్. అండ్ పెద్ద ఫోటో ఫ్రేమ్లో కనిపించేది మా డాడీ వాళ్ళ డాడీ, అమ్మ, తాతగారు, అమ్మ, నాన్నమ్మ గారు. సో అండ్ దట్స్ వాష్రూమ్. సో 2 bedroom హౌస్, స్మాల్ స్వీట్ హోమ్. సో ఇక్కడ మా డాడీ అగైన్. అండ్ దెన్ ఇలా పెట్టుకుంది మంచిగా గ్రీనరీ అది. అండ్ దెన్ దట్స్ హర్ స్టోరేజ్. ఇప్పుడు ఇక్కడ మినీ బాల్కనీ ఉంది. సచ్ బ్యూటిఫుల్ అండ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇది. వెంటిలేషన్
ఆ చిన్న చిన్న చెట్లు, జస్ట్ ఇక్కడ కూర్చొని కాఫీ తాగితే దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఇప్పుడైతే. ఇప్పుడు ఇంకా బికాస్ మ్యారేజ్ అయ్యి ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత దిస్ ప్లేస్ ఇస్ సంథింగ్ దట్ ఐ మిస్ రియలీ బ్యాడ్లీ కదా. సో అది బాల్కనీ. అండ్ దెన్ అమ్మ వాళ్ళ బెడ్రూమ్లోంచి బయటికి వస్తే స్ట్రైట్ ఇన్ టు ద కిచెన్, దేవుడ్ రూమ్ అనమాట. లేవగానే బయటికి రాగానే కనిపించేది దేవుడ్ రూమ్. అండ్ దెన్ దిస్ ఇస్ కామన్ వాష్రూమ్. ఓకే, సో అది మా దేవుడి గది. లైట్స్ ఎక్కడుంటాయి కూడా నాకు తెలియదండి, సారీ. జస్ట్ ట్రై, ఎస్ దేర్ వి గో. సో ఈ ఫోటో ఫ్రేమ్ని నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. లిటరల్లీ దానికి ఏజ్ ఇస్ 31 years. సో ఆ ఫోటో ఫ్రేమ్ మీద గ్లాస్ ఒకసారి మేము ఆడుకుంటుంటే కింద పడి పగిలింది. ఆ రోజు దట్స్ మోస్ట్ పెథటిక్ డే ఇన్ మై లైఫ్. మామూలుగా పడలేదు మా పేరెంట్స్ ఇద్దరితో, నాకు అన్నయ్యకి. సో ఇది దేవుడు గది. అండ్ దెన్ కిచెన్ అమ్మ ఇలా డెకరేట్ చేసుకుంది నీట్గా, చక్కగా. తన ఒక్కళ్ళే కాబట్టి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, బట్ యెట్ వెరీ బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్డ్. అండ్ దెన్ దట్స్ అ ఫ్రిడ్జ్. అమ్మ కొన్ని ప్లేసెస్కి తిరిగారు, సో దోస్ ఆర్ ఆల్ హర్ మెమరీస్ అన్నమాట అది. అండ్ దెన్ దట్స్ అవర్ యూటిలిటీ.